వందనాలండి. ఈరోజు ఆగస్టు 30 యోనా అనే ప్రవక్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోనా గ్రంథము ఒక ఆసక్తి కలిగించే కథ. 4 అధ్యాయాలలో వ్రాయబడి ఉంది. ప్రతి అధ్యాయము ప్రవక్త యొక్క వేర్వేరు లక్షణాలు నడవడి చూపిస్తున్నాయి. మొదటి అధ్యాయంలో దేవుని మార్గం నుండి తొలగిన యోనా అంటే ప్రొటెస్ట్ చేస్తాడు దేవునికి విరోధంగా. రెండవది నలిగిన యోనా, మూడవది వెలిగిన యోనా, నాలుగవది అలిగిన యోనా. అతను మొదటి మిషనరీగా చెప్పచ్చు. సముద్రపు లోతుల్లో పయనించిన మొదటి వ్యక్తి, సబ్మెరైన్లో ట్రావెల్ చేసినాడు అని అంటారు కొంతమంది. యోనా 1:1-3 వరకు చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినెవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను కనుక నువ్వు లేచి నినెవే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీష్ పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవక ఓడను ఎక్కాడు. యెరొబోము 2 పాలనలో యోనా ప్రవచించాడు. దేవుడు నినెవకు వెళ్లి ప్రకటించమని చెప్పాడు. యోనా దినాల్లో అష్షూరులో ప్రాముఖ్యమైన పట్టణం నినెవే. 50 సంవత్సరాల తర్వాత విశాలమైన అష్షూరు రాజ్యానికి నినెవే ముఖ్య పట్టణమైంది. యోనా వారి చెడు గురించి ఎక్కువగా చెప్పలేదు కానీ నహూం ప్రవక్త ఎక్కువగా చెప్పాడు. వారు దేవునికి విరోధంగా కుట్రలు పన్నారని నేరం చేశారు, దరిద్రుల్ని అణిచివేశారు, యుద్ధాల్లో క్రూరత్వం చూపించారు, విగ్రహారాధన, వ్యభిచారము, మంత్రతంత్రాలు ఇవన్నీ చేసి దేవునికి విరోధులైపోయారు. దేవుడు యోనాను నినెవేకి వెళ్ళమన్నాడు. అది ఇజ్రాయెల్ దేశం నుండి తూర్పున ఉంది. దేవుని తీర్పు గురించి ప్రకటించి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే దేవుని క్షమాపణ కనికరము దొరుకుతుందని చెప్పమన్నాడు దేవుడు. యోనా చిన్నతనం నుంచి అష్షూరీయులను ద్వేషిస్తూ పెరిగాడు. వారు ఏ అత్యాచారాలు చేస్తారో అనే భయం ఉండేది. అతని ద్వేషం చాలా ఎక్కువగా ఉన్నందున దేవుని కనికరం వారు పొందుకోకూడదు అనుకున్నాడు. ఒకవేళ వారు మారుమనసు పొందుతారేమో అని భయం కూడా యోనాకుంది. దేవుని ప్రేమ కనికరము ఇతరులతో పంచుకోమని దేవుడు చెప్పినా కూడా ఇజ్రాయేలీలందరూ యోనా లాంటి ఉద్దేశమే కలిగి ఉన్నారు. యోనా తనకు దేవుడు ఒక ప్రత్యేక పని ఇచ్చాడని తెలిసినా విధేయత చూపించాలనుకోలేదు. వీలైనంత దూరం పడమటి మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించాడు. దేవుని యుద్ధ నుండి పారిపోవటం వల్ల చాలా ప్రమాదాల్లో పడ్డాడు. చివరికి దేవుడు చెప్పినట్టు చేయడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటికి ఆలస్యమై శిక్ష అనుభవించాడు. మొదటి నుండే దేవుని మాట విని ఉంటే బాగుండేది. యోనాను దేవుడు ఎంచుకోవడంలో ఆయన సార్వభౌమత్వం కనిపిస్తుంది. తన చిత్త ప్రకారం ఉండాలనుకున్న ప్రవక్తను మలచి తన చిత్త ప్రకారం నడుచుకునేటట్టు చేశాడు. యోనాకు దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది. స్పష్టంగా ఆయన స్వరం వినేది అలవాటు. అయినా మాట వినకుండా ఆజ్ఞని ధిక్కరించి తనకు తెలియని మార్గంలో వెళ్ళాడు. ఒక ఓడను కనుగొని అందులో నిద్రపోయాడు. ఇతరులు నశించిపోతుంటే వారిని రక్షించమనే ఆజ్ఞను పొంది కూడా ఏమీ పట్టనట్టు నిద్రపోవడం ఎంత బాధాకరం కదండి. ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసునాయనా, యోనా జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి నాయన. తండ్రి, మీరు చెప్పిన మాటలు విని మీ ఇష్ట ప్రకారము మీ చిత్త ప్రకారం నడుచుకునేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.